హాస్పిటల్ వాళ్ళు విహారీ వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు చారుకేశతో. అక్కడ విహారీ చాలా క్రిటికల్ పొజిషన్లో ఇక్కడ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు, మీరు వెంటనే రావాలి అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. సరే వస్తున్నాం అని చెప్పి చారుకేశ ఫోన్ కట్ చేస్తాడు. అప్పుడే కంగారు పడుతూ వచ్చి అందరి మధ్యలో నిలబడితే, ఏమైందండి, ఏమైంది, ఎందుకు అలా ఉన్నారు, కంగారు పడుతున్నారేంటి అని వసుధ అడుగుతూ ఉంటుంది. ఏమైంది చారుకేశ అని యమున కూడా అడుగుతూ ఉంటుంది. విహారీ ప్రమాదంలో ఉన్నాడంట, హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట, చాలా సీరియస్గా ఉందంట అని చెప్తూ ఉంటాడు. ఒక్కసారిగా అందరూ కంగారు పడుతూ ఏడుస్తూ ఉంటారు. ఏంటి, ఏం చెప్తున్నావు నువ్వు అని అంటూ ఉంటే, అవును ఇప్పుడే హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది అని చెప్పగానే ఒక్కసారిగా బావకి ఏమైంది అని సహస్ర ఏడుస్తూ ఉంటే, ఏంటోనమ్మా అన్కాన్షియస్లో ఉన్నాడంట, ఏమీ తెలియట్లేదంట అని చారుకేశ చెప్పడంతో యమున ఏడుస్తూ, అయ్యో నా కొడుకు ఏమైందో ఏంటో వదిన, నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు అని పద్మాక్షి దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటే, పద్మాక్షి సరే మనం హాస్పిటల్కి వెళ్దాం పదండి అని అందరూ కలిసి బయలుదేరుతారు. ఇక అంబిక సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది. ఈ సుభాష్ వాడి దగ్గర వేలిముట్లను తీసుకున్నాడో లేదో, విహారిని వదిలేశాడా లేదంటే సంతకాలు తీసుకున్నాడా అది చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది. అందరూ వెళ్ళిపోగానే మెల్లిగా సుభాష్కి ఫోన్ చేస్తుంది. సుభాష్ ఫోన్ లిఫ్ట్ చేయగానే సుభాష్ అందరినీ అక్కడ లోయల్లో అడవిలో వెతికిస్తూ ఉంటారు, ఎవరు దొరకరు. ఇంకా అప్పుడే అంబిక ఫోన్ చేయడంతో, చెప్పు అంబిక అని సుభాష్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు సీరియస్గా ఏం చేస్తున్నావు అని అంబిక అడుగుతూ ఉంటుంది. ఇక్కడే విహారిని లక్ష్మిని వెతుకుతున్నాను అని చెప్తూ ఉంటాడు. నీ మోహం ఏంటి వెతికేది, అక్కడ వాళ్ళు ఆల్రెడీ హాస్పిటల్లో ఉన్నారంట, వాడు సీరియస్గా ఉన్నాడని హాస్పిటల్ నుండి ఇప్పుడే ఫోన్ వచ్చింది అని అంబిక చెప్తూ ఉంటుంది. అవునా, సారీ అంబిక, ఇలా జరుగుతుందని అనుకోలేదు అని సుభాష్ అంటూ ఉంటే, నువ్వు ఇంకేం చెప్పొద్దు సుభాష్, చేసేందంతా చేసావు, చేయి దాకా వచ్చిందాన్ని వదిలేసావు అని సీరియస్గా అంబిక తిడుతూ ఉంటుంది. అని సీరియస్గా సుభాష్, రే ఏంట్రా ఇంకా వెతుకుతున్నారు, వాడు ఆల్రెడీ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడంట, పదండి అని అంటూ ఉంటాడు. ఇక అంబిక కూడా అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోతుంది. ఇక్కడేమో విహారిని ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే లక్ష్మి కంగారు పడుతూ ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. ఇక కొన్ని మెడిసిన్స్ తీసుకురమ్మనగానే తీసుకొచ్చి ఇస్తుంది. ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి అక్కడ ఉన్న నర్స్ని అడుగుతూ ఉంటే, ట్రీట్మెంట్ జరుగుతుందమ్మా అని చెప్తూ ఉంటారు. ఇంకా విహారిని అలా బుల్లెట్ తీయడానికి చెక్ చేస్తూ ఉంటారు, సర్జరీ చేస్తూ ఉంటారు. లక్ష్మి బయట నుండి చూసి ఏడుస్తూ, విహారీ గారు ఏంటి మీకు ఇలాంటి పరిస్థితి, ఎందుకు మీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది విహారీ గారు అని బాధపడుతూ చూస్తూ ఉంటుంది. ఇక విహారీ అలా పడుకొని అన్కాన్షియస్గా ఉంటాడు. లక్ష్మి ఏమో ఏడుస్తూ ఉంటుంది. ఇంకా డాక్టర్స్ ఏమో ఇతనికి చాలా బ్లడ్ లాస్ అవుతుంది, బ్లడ్ కావాలి, ఏబీ నెగిటివ్ బ్లడ్ అసలు ఎవరిదైనా ఉందో తెలుసుకోవాలి అని చెప్పడంతో, బ్లడ్ గ్రూప్ కనుక్కొని తొందరగా బ్లడ్ తీసుకురండి ఇతనికి అని డాక్టర్ చెప్పి బయటికి వస్తూ ఉంటే, అప్పుడే లక్ష్మి డాక్టర్ ఇప్పుడు విహారీ గారికి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే, ఇప్పుడే ఏం చెప్పలేమమ్మా, కానీ బ్లడ్ చాలా లాస్ అయింది, బ్లడ్ కావాలి అని చెప్తూ ఉంటే, అవునా ఇప్పుడు ఎలా డాక్టర్ అని అంటూ ఉంటే, తనది ఏబీ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అమ్మా, అది ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి అని అంటూ ఉంటే, సార్ నాది అదే బ్లడ్ గ్రూప్, నాది తీసుకోండి డాక్టర్ అని లక్ష్మి చెప్తూ ఉంటే, సరే అలాగే అమ్మా టైంకి దొరికావు, పదా నీ బ్లడ్ తనకి ఎక్కిస్తాం అని చెప్పి లక్ష్మిని తీసుకువెళ్ళి లక్ష్మి బ్లడ్ని విహారికి ఎక్కిస్తూ ఉంటారు. ఇక లక్ష్మి అలా నీరసంగా వచ్చి బయట కూర్చుంటుంది. ఇంకా విహారికి ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది. అంతలో హాస్పిటల్ దగ్గరికి అందరూ వచ్చేస్తారు. లక్ష్మి అక్కడ కూర్చొని ఉంటే లక్ష్మిని చూడకుండానే లక్ష్మి ముందు నుండే వెళ్ళిపోయి ఇక అక్కడంతా వెతుకుతూ ఉంటారు సహస్ర వాళ్ళు. అప్పుడే నర్స్ రావడంతో, ఇప్పుడు ఎలా విహారీ గారు ఎక్కడా అని, మా బావ ఎక్కడా అని అడుగుతూ ఉంటే, ఓ ఆయన ఆపరేషన్ జరుగుతుందమ్మా అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఎక్కడున్నారు అంటే ఐసీయూలో ఉన్నారని చెప్పగానే ఒక్కసారిగా కంగారు పడుతూ ఏడుస్తూ చూస్తూ ఉంటారు. అంతలో పక్క నుండి అంబిక లక్ష్మిని చూస్తుంది. చూసి, నా ఆశయాలు ఆలోచనలకు అన్నింటికీ అడ్డుపడుతున్నావు కదే, నీ సంగతి చెప్తానుండు అని సీరియస్గా లక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది. సహస్ర ఒకసారి ఇలా చూడండి అని అంటూ ఉంటే, అప్పుడు అందరూ అటు తిరిగి చూస్తూ ఉంటే లక్ష్మి ఏడుస్తూ కనబడుతుంది. లక్ష్మిని చూడగానే ఒక్కసారిగా అందరూ చాలా సీరియస్గా చూస్తూ ఉంటారు. కోపంగా లక్ష్మి దగ్గరికి సహస్ర వెళ్ళి, ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది. అలా అడిగేసరికి లక్ష్మి ఏడుస్తూ అదే అమ్మా అని చెప్పబోతూ ఉంటే, ఇక అంబిక ఏమీ మాట్లాడనివ్వకుండా, ఏంటే నువ్వు ఎందుకే మా విహారీ చుట్టూ తిరుగుతున్నావు అని విషయం అంతా చెప్పకుండా అడ్డుపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే సహస్ర, మా బావ వెంట తిరగకు, మా బావతో కలవకు అని చెప్పాం కదే, ఎందుకే నువ్వు మళ్ళీ వచ్చి ఇక్కడ తగలబడ్డావు, వెళ్ళవే వెళ్ళు అని తిడుతూ ఉంటే, అది నేను చెప్పేది వినండి అమ్మా, కొంచెం నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటే, నువ్వు చెప్పాల్సింది ఏమీ లేదు, వినాల్సిన అవసరం ఏమీ లేదు అని వెళ్ళిపో అని తిడుతూ ఉంటారు. ఇంకా అప్పుడే పద్మాక్షి, అసలు దీని మొహం చూస్తేనే నాకు కంపరంగా ఉంది, దీన్ని ఇక్కడ నుండి పంపించే అని అంటూ ఉంటుంది. ఇక సహస్ర,
ఓ మా బావని వదిలేసి ఉండవా నువ్వు? ఎందుకే మా బావ చుట్టూ తిరిగి లేని ప్రమాదాలన్నీ తెచ్చిపెడుతున్నావు? నీ వల్లే కదా మా బావ ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడు అని అంటూ ఉంటే, అది కాదమ్మా, అసలు విహారీ గారు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారు అని అంటూ ఉంటే, ఇక ఒక్కసారిగా అంబిక నువ్వు నోరు ముయ్యవే, వెళ్ళిపో ఇక్కడ నుండి అని అంటూ మళ్ళీ అడ్డుపడుతూ ఉంటుంది. సహస్ర, పదవే, నువ్వు ఏం చెప్పినా మేము వినము, నీ వల్లే మా బావకి ఇలాంటి పరిస్థితి వచ్చి ఉంటుంది అని చెప్పి జుట్టు పట్టుకొని లక్ష్మిని ఈడ్చుకు వెళ్ళి గట్టిగా తోసేస్తుంది. ఇంకా అక్కడ లక్ష్మి కింద పడిపోతూ ఉంటుంది. అందరూ చూస్తూ ఉంటారు. ఈ చారుకేశ వసుధ చాలా బాధపడుతూ ఉంటారు. ఇంకా అప్పుడు వసుధ లక్ష్మిని లేపుతూ ఉంటుంది. అమ్మ లక్ష్మి, నువ్వేంటమ్మా ఇక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటే, పద్మాక్షి వాళ్ళని చూస్తే ఏంటక్క ఇది, సహస్ర ఎందుకు ఇలా నెట్టేశావు అని వసుధ అడుగుతూ ఉంటుంది. అసలు అది ఇక్కడ ఎందుకుంది? బావ వెంట అది ఉందంటే బావకి ఈ ప్రమాదం ఖచ్చితంగా దీనివల్లే జరిగి ఉంటుంది. కావాలనే బావని ఇది వెంట తిప్పుకొని ఉంటుంది. అసలు బావకి ఇది దూరంగా ఉండాలనే కదా దీన్ని పంపించేసా, మళ్ళీ ఇది ఇక్కడ ఉందేంటి అని అరుస్తూ ఉంటుంది సహస్ర. అదేంటి విహారికి తన వల్ల ప్రమాదం రావడం ఏంటి, నువ్వు అలా ఎలా అనుకుంటావు అని వసుధ అంటుంది. వసుధ, నువ్వు నోరు మూసుకో అని పద్మాక్షి అంటూ ఉంటుంది. అలా అనేసరికి, అది కాదక్క, లక్ష్మి వల్ల ఎలాంటి ప్రమాదం రాదు, లక్ష్మి గురించి బాగా తెలుసు కదా అని అంటూ వసుధ చెప్తూ ఉంటుంది. ఇది ఎక్కడున్న దరిద్రమే, దీనివల్ల ఏదే జరుగు ఉంటుంది అని పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇక యమున మాత్రం ఏమీ మాట్లాడకుండా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే లక్ష్మి ఏడుస్తూ నిలబడి, అది అమ్మ నేను చెప్పేది ఒకసారి వినండి అమ్మా, విహారీ గారికి ప్రమాదం అని చెప్పబోతూ ఉంటే అంబిక మళ్ళీ మధ్యలో అడ్డుపడుతూ ఉంటుంది. దీనికి అసలు ఉండాల్సిన అవసరం లేదు, దీన్ని పంపించేయండి ఇక్కడ నుండి అని అంటూ ఉంటే, ఇక వెళ్ళవే వెళ్ళు, మాతో పాటు మళ్ళీ లోపలికి రావద్దు అని తిట్టేసి అందరూ లోపలికి వెళ్ళిపోతారు. వసుధ, చారుకేశ, పండు లక్ష్మి దగ్గర నిలబడి ఉంటాడు. ఇంకా అప్పుడే సారీ అమ్మా, నిన్ను ఇంత బాధ పెడుతున్నా ఏమీ చేయలేకపోతున్నాం అని చారుకేశ అంటూ ఉంటాడు. నిన్ను ఇలాంటి పరిస్థితిలో చూసి ఎలా బాధపడాలో ఏమీ అర్థం కావట్లేదమ్మా అని చెప్పి వసుధ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇక అయినా విహారికి ఇలాంటి పరిస్థితి నీ వల్ల రాదని మాకు తెలుసమ్మా, కానీ ఎలా వచ్చిందో తెలుసుకునే పరిస్థితుల్లో కూడా వాళ్ళు లేకుండా పోయారు అని బాధపడుతూ చెప్తూ ఉంటాడు చారుకేశ. ఇక వసుధ కూడా బాధగా మాట్లాడి అక్కడ నుండి వెళ్ళిపోతారు. పండు వచ్చి లక్ష్మితో మాట్లాడుతూ బాధపడుతూ ఉంటాడు. ఏంటి లక్ష్మమ్మ, మీకు ఇలాంటి పరిస్థితి ఏంటమ్మా, అసలు మిమ్మల్ని ఇలా చూస్తూ ఉంటే గుండె తరుక్కుపోతుందమ్మా అని. ఇక అప్పుడే లక్ష్మి ఏడుస్తూ, ఏం చేస్తాం పండు, ఇక జరగాల్సిందే జరగని అని అంటూ ఉంటే, వాళ్ళకి అసలు కళ్ళు మూసుకుపోయాయమ్మా అహంకారంతో అంటూ ఉంటే, ఇక అప్పుడే లక్ష్మి, పండు వాళ్ళని ఏమీ అనొద్దు అంటూ ఉంటే, చూసావమ్మా వాళ్ళు నిన్ను ఇంత బాధ పెట్టినా నువ్వు వాళ్ళ గురించే ఆలోచిస్తున్నావు అని పండు చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే లక్ష్మి, పోనీలే పండు, ఇక విహారీ గారు ఆ కుటుంబం అంతా బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని అంటూ ఉంటే, అంటే నువ్వు వాళ్ళ కోసమే ఆలోచిస్తావమ్మా, నీ గురించి ఆలోచించుకోవా, ఆ సీతమ్మ ఎన్ని కష్టాలు పడిందని మాత్రం విన్నాం, కానీ నిన్ను కల్లారా చూస్తున్నామమ్మా, నీతిగా నిజాయితీగా ఉన్న వాళ్ళకి ఈ లోకం మంచి జరగదమ్మా, జరగదు. నా చెల్లిలాంటి నిన్ను ఎలా ఓదార్చాలో నాకు తెలియట్లేదమ్మా, నేను ఇలా చూస్తూ ఉంటే గుండె తరుక్కుపోతుంది అని లక్ష్మిని చూస్తూ ఏడుస్తూ ఉంటాడు పండు. ఇక అప్పుడే లక్ష్మి కూడా బాధపడుతూ అక్కడే బాధగా ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఆ తర్వాత డాక్టర్స్ ఆపరేషన్ చేసి బయటికి వస్తారు. ఇక అప్పుడే సహస్ర వాళ్ళు దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు. డాక్టర్, ఇప్పుడు ఎలా ఉంది మా బావకి అని అడుగుతూ ఉంటే, ఆయన బుల్లెట్ గాయం జరిగింది, నడుము దగ్గర కూడా బాగా ఏదో గుచ్చుకుంది, చాలా పెద్ద గాయమైంది, ఆపరేషన్ అయితే చేశాం అని అంటూ ఉంటే, మరి ఇప్పుడు ఎలా ఉంది అని అంటూ ఉంటారు. బాడీ రెస్పాండ్ అవ్వట్లేదు, ఆయన రెస్పాండ్ అయితేనే కదా ట్రీట్మెంట్ ఏం చేయాలో నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో మాకు అర్థమవుతుంది, అసలు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు అని డాక్టర్ చెప్తూ ఉంటాడు. మరి ఇప్పుడు ఎలా డాక్టర్ అని అంటూ ఉంటే, ఇంకా వెయిట్ చేయాల్సిందే, అతను ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయ్యేదాకా అని చెప్తూ ఉంటే లక్ష్మి చాటుగా వింటూ ఉంటుంది. ఇక అప్పుడు లక్ష్మికి సరిగా వినిపించకపోవడంతో ఇక పక్కన ఉన్న నర్స్ వచ్చి, లక్ష్మి ఇప్పుడు విహారీ గారికి ఎలా ఉంది, డాక్టర్స్ ఏమన్నారు అని అడుగుతూ ఉంటే, ఆయన చాలా సీరియస్గా ఉన్నాడమ్మా, ఇంకా దేవుడి మీద భారం వేయాలని చెప్పారు అని చెప్పి వాళ్ళు చెప్తారు. ఇంకా దాంతో లక్ష్మి వెంటనే ఇంకా అక్కడే దేవుడి విగ్రహం కనబడితే, ఏంటమ్మా ఏంటి నాకు ఈ పరిస్థితి, ఎందుకు నాకు ఇంత బాధ పెడుతున్నావు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఆయనకి బాగుండాలి, ఆయన తొందరగా నయమయ్యి ఆయనకి ఎలాంటి ప్రమాదం జరగకూడదు అని ఏడుస్తూ అక్కడే ఉన్న త్రిశూలానికి చెయ్యి గుచ్చుకొని దండం పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. లక్ష్మి చేతి నుండి బ్లడ్ కూడా కారిపోతూ ఉంటుంది. విహారీ ఏమో స్పృహ లేకుండా అలానే ఉంటాడు.